ప్రపంచంలోని 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ మనది. ప్రతిరోజు దాదాపు 2.5 కోట్ల మంది భారతీయులు రైలు ప్రయాణం చేస్తుంటారు. దాదాపుగా 23,000 రైళ్లు ప్రతిరోజు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. ఇంతలా భారతీయులకు రైళ్లు ఉపయోగపడుతున్నాయి. అయితే ఎందుకో సాంకేతికతను వినియోగించుకోవడంలో మాత్రం రైల్వే శాఖ ఇప్పటివరకు కొంత వెనుకబడిందని చెప్పాలి. ఇప్పటికీ అన్ని రైల్వే సేవలను ఒకే చోట అందించగలిగే యాప్ ప్రయాణికులకు అందుబాటులో లేదు. టికెట్లు రిజర్వ్ చేసుకునేందుకు ఒక యాప్, ట్రైన్ ఎక్కడుందో తెలుసుకునేందుకు మరో యాప్, రిజర్వ్ కాని టికెట్లను తెలుసుకోవడానికి మరో యాప్, రైలులో ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఇంకో యాప్, ఇలా రైల్వే సేవలకు సంబంధించి అనేక యాప్లు అందుబాటులో ఉన్నాయి. ఫలితంగా ప్రయాణికుల్లోనూ గందరగోళం నెలకొంది. ఏ సేవల కోసం ఏ యాప్ వేసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ ఒక కీలక ముందడుగు వేసింది. రైల్వేకు సంబంధించిన అన్ని సేవలను ఒకే యాప్ ద్వారా అందించాలనే లక్ష్యంతో ఒక సూపర్ యాప్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ పనిని రైల్వే శాఖ ఆధీనంలోనే నడిచే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ ఇప్పటివరకు ఇండియన్ రైల్వేస్ ఐటీ వ్యవస్థను నిర్వహిస్తోంది. ఇప్పుడు ఈ సూపర్ యాప్ను అభివృద్ధి చేయనుంది. ఈ యాప్ను అందుబాటులోకి తీసుకురావడానికి దాదాపు 90 కోట్లు ఖర్చవుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. ఈ యాప్ను పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి 2-3 ఏళ్లు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి యాప్ను తీసుకురావడం చాలా ఆలస్యమైనప్పటికీ ఇప్పటికైనా ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభం కావడం మాత్రం భారతీయ రైలు ప్రయాణికులకు శుభవార్త అనే చెప్పాలి.